ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయంపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలు రద్దయినట్లు ప్రచారం కొనసాగుతోందన్నారు. వాళ్ళ ఇద్దరి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ ప్రభుత్వం గమనిస్తుందని తెలిపారు. పూర్తి వాదనలకు సెప్టెంబర్ 17వ తేదీ నిర్ణయించామని, అప్పుడు సానుకూల అంశాలు సుప్రీంకోర్టుకు విన్నవిస్తామని అద్దంకి దయాకర్ తెలిపారు. తాము చేసిన ప్రపోజల్స్ను గవర్నర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారని, వాళ్ళిద్దరూ ఎమ్మెల్సీలుగా మండలిలో ప్రమాణ స్వీకారం చేశారని అన్నారు. తమ ప్రభుత్వం కేసీఆర్ వాళ్ళే కోర్టుకు వ్యతిరేకంగా కానీ, రాజ్యాంగ వ్యతిరేకంగా కానీ ఏ నియామకం చేయలేదన్నారు. ఇక ఫైనల్ హియరింగ్లో తమ వైపు న్యాయం వస్తుందని నమ్మకం ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సీరియస్గా గమనిస్తున్నది. ఆ తీర్పు తాలూకు అంశాలన్నింటినీ కూడా, ఏ విధంగా జరిగిన కాన్సిక్వెన్స్ అన్నిటిని కూడా గమనించి రేపు సెప్టెంబర్ 17న జరగబోయే ఫైనల్ హియరింగ్స్లో మా వైపే న్యాయం ఉందని చెప్పి మేము ఈరోజు ప్రూవ్ చేయగలం. ఎందుకంటే గత గవర్నర్ తప్పుబట్టి పక్కన పెట్టిన వాటిని 2 సంవత్సరాలుగా మేము ఆ ఖాళీలను నింపకుండా ఈ ప్రభుత్వం ఉండలేదు, ఈ గవర్నర్ కూడా ఉండలేడు. కాబట్టే మేము ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత గవర్నర్ గారి విచక్షణ అనేది వచ్చినప్పుడు ఈ గవర్నర్ గారి ముందు ఉన్న ప్రపోజల్స్ను ఆయన సానుకూలంగా తీసుకోవడం ద్వారా ఆ నియామకం, ఆ ఎన్నిక జరిగింది. అది అసెంబ్లీలో, మండలిలో ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వారు గత కొంతకాలంగా ఎమ్మెల్సీలుగా సభలో కూడా, సభ నిర్వహణలో కూడా వారు ఉండడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నీ సుప్రీంకోర్టుకు ఆ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వారిచ్చిన కోణం నుంచి తీర్పును అవగతం చేసుకుంటూనే మా యొక్క వాదన మళ్ళీ 17వ తారీఖు నాడు సంపూర్ణంగా వినిపించే ప్రయత్నం